పాపులారిటీ వచ్చింది, మళ్ళీ ఏడా ఆయన నాకు ముఖ్యమంత్రి అడుగుతాడు అని అలా లేపేసుడు. ఎర్రంనాయుడు కావచ్చు, మాధవరెడ్డి కావచ్చు, ఇంకోరని కావచ్చు. అంటే పొద్దుగాల లేస్తే చంపడం, ఒక్క నిమిషం నీ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగారు. సొంతం పిల్లనిచ్చిన మామనే ఇక ఆయన పార్టీని వ్యవస్థాపించిన ఆయన్నే చంపేస్తుంది. ఆయన బాధపడి నాకు ఏమంటారు, ఆయన ఒక టిపికల్ తెలుగు మాట్లాడతాడు కదా, మా దశమగ్రహము జామాత అని చెప్పి ఆయన ఒక ఏమంటారు శ్రీనాథ కవి సార్వభౌమ కాలం నాటి తెలుగులో మాట్లాడేవాడు కదా మనకి ఎన్టీ రామారావు గారు. సో హత్యలో పాత్ర ఉందని తేల్చారు. కానీ ఆయన ఏంటంటే పాత తరం మనిషి అన్నట్టు, ఆయన అందరినీ గుడ్డిగా నమ్మేవాడు, ఇట్లా కుట్రలు చేస్తాడు అని గ్రహించలేకపోయాడు ఆయన పెద్ద ఆయన. సో కానీ తర్వాత స్థానిక నక్సలైట్ గాడ్ ఫాదర్ మరియు కింగ్ పిన్ మహమ్మద్ నయీముద్దీన్ చూపించిన మరిన్ని ఆధారాలు అతనిపై ఉన్నాయని తేలింది. ఆమె ముగ్గురు మరుదులు కూడా చంపబడ్డారు. బెల్లి లలితక్కనే కాకుండా ఆమె యొక్క ముగ్గురు మరుదులను కూడా చంపేసారంట.